నమస్తే అందరికి. ఈ కమాన్ ఎక్కడుందో గుర్తుపడితే కామెంట్ అయితే ఫస్ట్ వీడియోలో చెప్పినా కదా, మా ఫ్యామిలీ అందరం కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినామని. ఇంతకీ మా అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చినామంటే, రీసెంట్ గా మా అక్కకు ఒడి బియ్యం అయితే పోసినాం. మేము పోసిన ఒడి బియ్యం వండి పెడతా అంటే తినేసి పోదామని చెప్పి అందరం అయితే వచ్చినాం. మేమైతే మామూలుగా తినేసి పోదామని అనుకుంటే, ఇక మా అక్క బావ కలిసి చిన్నపాటి దావత లెక్కనే చేసిర్రు. మా సంతకు మొత్తం సరిపోనికి పెద్ద గిన్నె చూసిర్రు. పసుపు బియ్యం పసుపు అంతా పోయేటట్టు మంచిగా అడిగిర్రు. అన్ని పనులు మంచిగానే చేస్తారు కానీ ఇంతకీ వంటెవరు వండుతారు అని మా అమ్మని అడిగితే ముద్దుగా నవ్వుకుంటా నేనే చేస్తున్నా అని చెప్పింది. చేస్తే గానీ జర మంచిగా చేయమ్మా అని చెప్పిన. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపు తీగ అన్నట్టు మా బావ అయితే ఇంత మటన్ ఇంత చికెన్ ఇంత పట్టుకొని అయితే వచ్చిండు. మా బావ తెచ్చిన చికెన్ ముక్కలు పెద్ద పెద్దగా ఉన్నాయని మా అమ్మని అయితే చిన్న చిన్నగా కడి చేస్తుంది. బగారా పువ్వులకు మొత్తం కలమాకు కావాలంటే మా అక్కోళ్ళ చెట్టుకి కొంచెం అంత కలమాకు అయితే తెంపిన. ఇక మా వాళ్ళు అయితే వంట పనిలో బిజీ అయిపోయిర్రు. ఇక మొత్తానికి మా అమ్మనైతే వంట స్టార్ట్ చేసింది. ఇక నేనైతే జరసేపు రిలాక్స్ అయిదామని బెడ్ మీద ఉరగంగానే మా పోరగాళ్ళు టీవీలో పాటలు పెట్టుకుని డీజే డాన్స్లే చేస్తుర్రు. ఇక పోరగాళ్ళు గట్ల చేస్తే గీళ్ళేమో ఇంట్లో పూరీలు చేస్తుర్రు. పూరీలు అయితే మంచిగానే పొంగుతున్నాయి. మరి కుందన్ గాడు చూడు కుంకుమ పెట్టుకొని గంధం పెట్టుకొని మంచిగా రెడీ అయింది. ఇక అంతల్నే మా బావోళ్ళ దోస్తులు కూడా వచ్చిర్రు. ఇక వాళ్ళ కోసం మా బావ అయితే రాయల్ ఛాలెంజ్ ఫుల్ బాటిలే తెచ్చిండు. ఇక వాళ్ళు అయితే లేట్ చేయకుండా సిట్టింగ్ లా కూర్చుర్రు. ఇక సిట్టింగులు సెట్టింగులు మనకు సెట్ కావని ఇక నేను మా తమ్ముడు మా అన్న అయితే తిందామని కూర్చున్నాం, తింటున్నాం. ఇక మొత్తానికి మంచిగానైతే తిన్న తరగనీకి లింక దాకుంటా బయటనైతే వాకింగ్ చేస్తున్నా. చలో మొత్తానికి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా పేజ్ ని ఫాలో కొట్టు మామా.